గొప్ప విషయం. కరీముల్లా గారు మా కళను ప్రోత్సహిస్తూ చెరో 100 రూపాయల కానుక సమర్పించున్నారు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం సార్. కరీం గారిని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఏం తక్కువైందని నీ వయసు గురించి నేను అవసరం వచ్చింది. ఏం తక్కువైందంట? ఎందుకంటే నేను ఈ స్టేజ్ లో అయ్యా మీరు చెప్పండి, వయసు వయసు దగ్గర పాట పాడుతున్నాడా? ఇప్పుడు ఇప్పుడు మీలో చాలా మందికి నేను తెలిసే ఉంటాను సార్. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇదే స్టేజ్ మీద కొన్ని వందల నాటకాలు ఆడి ఉంటాం సార్. ఇంకా మీ దయ వల్ల, మీ అనుగ్రహం వల్ల, మీ ప్రేమ వల్ల ఈ వయసులో కూడా నేను స్టేజ్ మీద నిల్చున్నానంటే మీ అందరి దయ, మీ అందరి చల్లని దీవెనలే నాకు. నిజమే. ఎందుకంటే ఆయన 70 పైచులకు వయసు. ప్రతిరోజు మేము తెనాల్లో అందరం రూమ్లో కలుస్తాం. ఈ మధ్య కాలంలోనే అప్పుడెప్పుడో ఆడి ఉన్నాడంటే కానీ మాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ వేషం ప్రాక్టీస్ చేశాడు. మరి మొదటిసారి నాయంబడే వేసాడు. ఇప్పుడు వేసి ముసలోడు పనులు చేయటంలా. సరే మీరే ఆలోచించండి. నాకేమో 73 సంవత్సరాలు, ఈయనకి 53 సంవత్సరాలు. 53 సంవత్సరాలు ఆయన పక్కన పెట్టి నన్ను వాళ్ళు పెట్టలేదండి, పెట్టించుకున్నాడు. మా నలక సీన్ నాకు తెలిసి సంగతి. కీర్తిశేషులు మా గురువు గారు ఎవరు పేరు మీద ఎవరో కీర్తిశేషులు మా గురువు గారు, సమస్త నాటక కులం స్థాపకులు వరయూరి రామానుజసూరి గారు పేరు మీద మా ఇద్దరికి చెరొక 100 రూపాయలు ఇచ్చారు. వారికి ఆ భగవంతుడు, అక్కడ ఆ పరమేశ్వరుడు ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను. పెద్దలు సూరి గారు చివరిలో నన్ను కూడా ఆయన కొన్ని నాటకాలు ఆడించారు. మరి వారి పేరు మీద నాకు 100 రూపాయల కానుక సమర్పించున్నారు. వారి అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. సూరి గారు ఆత్మ శాంతించాలని చెప్పి ఆయనకు భగవంతుడు మరి ఆయన ఆత్మను శాంతింపజేయాలని కోరుకుంటూ ఇక మేము కథలోకి వస్తాం. దేవా, అధర్మ నిరతులను ఉదాహరణకు కొనలేలయ్యా. అనిన మాటలు తప్పుట అనుచితం బని గదా. నిత్య సుమృతవచో నియతుడవుటనే గదా మన కవిశ్చంద్రుడుండాలవలిచే. ఆడి తప్పుట మోసమని గదా. శక్తి కలుగుతాయి కదా. వలయంబులు బలిగోలుయే అంత దూరం పోనేలా తనదు పలుకును నిలుపంగ తలచిగాదే. అఖిల సంపదలను దాసి అడవులందు పగని తిరుగల కొడుచుమా.
అర్జున, ఎన్ని విధములు చెప్పినను నీ మూర్ఖత విడవుకున్నావు. మన పూర్వ వృత్తాంతం పెరింగించదా ఇచ్చుక విని. బదరికావనమనందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణులిరువురు తపప్రతంత్రులయ్యుండిరి. అందు నరాంశమును నీవును, నారాయణాంశమును నేనును సకల సర్వం సహా భార నివారణార్థమున క్రమమున పాండవ యాదవ వంశమునందు ఉదయించితిమి. నా వాక్యములు యథార్థమును ఎరుంగగోరదువేని పార్థ దేవా అంతమాని అంతమున్నా ఇంతమానికి నీకునే హితుడనగుచో ఎంతలో కాజంబులనసి చేసి ఎంతలో కాజంబులనసి చేసి యమన తెంప జంతులోర్పు ఏమేమి అయ్యదు చూపడయు అనర్థమే తెచ్చదా. నేను అనేక విధముల నయ భయముల బోధించిన నువ్వు వక్కిందయో చెవిన పెట్టగా సమరోత్సాహిగా. ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వగరుడులైన సంగ్రామమున గీయకొనరు. నీవ బాలుడు ప్రాణములుండకు చూచుకొను. నరకాసురాది మహాదానవుల అనేకులు నా చక్రానల జ్వాలల మాకిరి నీలకంఠర మహానిశిత శూలముఠాకి ఓర్చిన ఒకవేళ ఓర్వవచ్చు. ప్రళయకాల భయోద భయద నిర్ధాతాలి కలిసిన ఒకవేళ హైపవచ్చు. బ్రతికిన ఒకవేళ బ్రతికవచ్చు. బాణమానల శిఖాజ్వాలి కామలి మ్రోల నిలిచిన ఒకవేళ నిలువవచ్చునుగా. అయిపవచ్చునే కదలమందు శివునకైనను శారదా భవునకై జగబోటి వహునకై చందను సాధలేని నా చక్రధాటి పార్థ
మాధవ క్షత్రియ వంశ సంఖ్యాతుడనై ఖడ్గంబు హస్తంబున ధరించి యుద్ధ సన్నద్ధుడనయ్యుండ వేరాడగనేల దేహత్యాగమునకి ఎకొనినట్లే. ఓయి ఫల్గున, నేను అనంత కోట్యవధారణై రక్షవరాజ వర్గమున వధించితిని. విధి విద్యలంగొని కడువడిగా జలధింబడిన దుడుకు సోముగిని కడతేర్చి వేదముల వేదొకసంగిన మీనమూర్తిని క్షీరసాగర మదన సాగరమందు మందరోర్వీధరమెత్తి సురాసురుల కాపాడిన కూర్మరూపుండును. ఇంకను అనేక అవతారములనెత్తితిని. నీకొక తార్కాణము చూపెదను చూడుము. ఆదిమీన అవతారమును చూడుము పార్థ. హే కల్పావసాన కాలోద్ధేలాభీల మహారత్నాకర సంచార పరాయణ సోమకాసుర దుర్వార గర్వంబుధ మహాజంఝూనిలా జగన్మలయ సమయ సప్త మహర్షి సమన్వితాకాధార పాహిమా శ్రీకృష్ణ, నీ అనుగ్రహం మహాయోగేంద్ర దుర్లభుండకు శ్రీమన్నారాయణుడు ప్రథమావతార దర్శనము కలిగినది. ధన్యాత్ముడనైతిని దేవా, ధన్యాత్ముడనైతిని. అర్జున, ఇప్పటికైనను మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? మాధవా, ఆ గైను విడిచదవా లేదా? మాధవా, నీ అవతార దర్శనానంతరము నాకు సమరోద్రాగమవుతున్నది. అది ఎట్లో మరి ఎట్లనినా నీవు సమస్త భూతాంతర్బహి సంగతుడవు, అనంత బ్రహ్మాండ మండితోడవు, ఇక చరాచర పరుడవు, పరాత్పరుడవు. అట్టి వాణి నేను కయ్యంబన నిలిచిగలిగిన
చెప్పగలేక కూలి తినయే పన్ను తిందో చూడగొందు కదా వీర అర్జున, ఎన్ని విధములు చెప్పవలైనో అన్ని విధములు చెప్పి చూచి తిని అయినను నీ మనంబు వివేకము పొందదయ్యే. ఇంక నీ మనోనిష్టమేదియో చెప్పు. మాధవ, గయుడు నిరపరాధుడు. నిరపరాధుడగుట చేయవచ్చుండు. మూఢుడా, గయుడు నిరపరాధుడా? ముమ్మాటికి అట్లైన దోషమంతయు నాయందున్నట్లు అయ్యింది. ఇంతటి కృతజ్ఞుడవును మున్నెరుంగక బలరామాది ఎదుపుంగవలతో కలహించి నా చెల్లియగు సుభద్రను నీకిచ్చి వివాహము చేసేదినే మూఢుడా. ఓహో ఓహో, నీ చెల్లిని నాకెలా ఎసంగితివి, మరి ఒక మహారాజు కుమారునకు సంగలేకపోయితివా? ఇంత మాత్రపు కన్యా దేవా, ఇంత మాత్రపు కన్య దొరకకపోయినా బ్రహ్మచారునయ్యుందునే. నీవు బ్రహ్మచారి అయ్యుందు అని కాదు, నీవేదో ఆప్త బాంధవుడవని నీ మూలమున ధార్తరాష్ట్రంతో నిర్హేతుకమైన తెచ్చుకుంటుంది కదా. ఇంత వాడవుని మున్నే ఎరింగినతో జాగరూకతతో పార్థ వేమునకు మానకము మోసి పెంచినట్లు రాజు బాబుకు మోసి మోసినట్లు చిన్ననాట నుండి నేను చేయు మేలు చిన్ననాట నుండి నేను చేయు మేలు
పగలి లోపల చక్కెర గలిపినట్లు బూడిదను మంచి పన్నీరు పోసినట్లు జలగద్భుతమైన విన్నపంతో నిష్ఫలంబయ్య నీ దశ నీరజాక్ష ఓరోరి ఓరోరి పరాక్రమాల దుర్విదగ్ధ, నీ దుర్వినయ ప్రసంగములు చాలు. నేడు నా బాంధవుడవని చెప్పుకున్నట్టు కూడా ముఖము చెలకున్నది. గజ్జలను దియలును కళ్ళు అతి మౌలి తాండవం వాడనెత్తి భువన పావనమైన దివిజ స్రవంతికి భువన పావనమైన దివిజ స్రవంతికి కారణంలో చుప్పరినెత్తి స్వరాజ్యమును గౌణ వైరోచను వ్యక్తి పాతాళ భూమికి పంచగెత్తి పతిశాపవశమున గతిలేక పడియున్న చక్రాతినాతిగా సలిపెనెత్తి లక్ష్మినిచ్చడు వేళ అతిరాజు కనకపం పళ్ళ రంగున కడిగెనెత్తి అతి పాద పంకజంబు అమల చరిత దేహమును దాచి సంగర రంగమ్మని నివాదక వచకాలగే అతను గెలిచితివి కదా. మహాపరాక్రమవంతుడు అనుకుంటుని రోష లజ్జ పరాక్రమహీనుడవై ఏమి రోష లజ్జ పరాక్రమహీనుడవై మదీయ పాదమున తొదనుతుంటివి. ఇది పౌరుషము. ఏమేమి రోష లజ్జ పరాక్రమహీనుడడుగా మరి దుర్వార ప్రతాపాదులు నీకేదా చూపెదా మరియు శంకర పాలనేత్ర విజయములకు దారుణాస్త్రములు నా చేతలున్నవి. మరియు నా శంకర కరుణ కటాక్షదత్త పాశుపదాస్త్రం ఇదిగో. నీ పాశుపదాస్త్రము దారుణాస్త్ర పశుత్వమును వేరుడగనేల అధమాధములై తేజోవిహీనులైన నివాదక వచకాలకే అతను గెల్చుటయు, తనకు దానయ్య ఓడదలంచి వచ్చిన శంకరుని నిర్జించుటయు ఒక మహాపరాక్రమమర్య ఊహించుకొనుచుంటివి. అదీను కాక పార్థ, నిండు మగతనము లేక సగము ఆడుయగు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములట మమ్ము వెరపించున్నది. రుద్రుడు నిండు పగతనం వేయటం వాడా
ఆ? రుద్రుడు నిండు మగతనము లేనివాడా? శ్రీకృష్ణ అతడు సగుమాడుది ఏయగు కానీ నీవు నీవు పూర్ణముగాడుగాని మగుదువు. నిరంతర నారీలో నడవు. నీవు శంకరుని పౌరుషము నెంచనక్కర్లేదు. అర్జునుని గెలుచుట తుచ్చులకు నరకాసురాదులను గెలుచుట అయినటువంటివి కాబోలు. అట్లనుకొనలేదు సభాముఖంబున నిండు పేరోలగంబున పగతుండు భార్యను జుట్టుబట్టి కోగలొచ్చుతున్నా అప్రయోజకులట్లు చూచుతూ ఊరకుండుట ఎనుకొంటిని. ఇంకనూ ప్రగల్భములు ధర్మమునకు కట్టుబడి ఉండవలసి వచ్చిన గాని మగంటమి చాలక ఇంటిమా అరణ్యవాసానంతరము రాష్ట్ర శత నిర్మూలనము చేయనప్పుడు మా పరాక్రమములు ఎరుంగగలవు. ఈ మాటలకేమిలే మన్నాకి నేనందన కుంభ సంభవ రాధేయ ప్రముఖ వైరయోధ కల్పితము ధార్తరాష్ట్ర సైన్యము నీచే అవలీలగా నిర్మూలింపబడుటకు అంత తేజో విహీనము కాదు. ఎన్ని మాటలు ఎందులకు ఇప్పుడు నా చతుర్బాహువుల నుండి తప్పించుకుని పార్థ. నీ చతుర్బాహువులను చతుర్లక్ష గోగణ పరిపాలనమునకును చతు సహస్రాక్ష కామిని దృఢాలింగన బతుకైన ఒక్కలక వచ్చను గాని చతుర్దశ విద్య నేర్చి చతురంగ బలోపేతులై చతురోపాయం నిర్వహించి చాతుర్వంగ్య ధర్మ ప్రకారం మన చతురం బోధ ప్రేత